సంక్రాంతి మొదలవగానే ముందుగా కనిపించేది మన ఇంటింటికి గంగిరెద్దులు, హరిదాసులు. మరి అలాంటి గంగిరెద్దులు వాళ్ళు కూడా ప్రస్తుతం ఇక్కడ గోదావరి జిల్లాల్లో కూడా కనుమరుగే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి చాలా అరుదుగా కనిపించే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ ఇక్కడున్న పరిశ్రమలో ఇక్కడ అందరూ కూడా గంగిరెద్దులు వాళ్ళు కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలకు సంబంధించి పార్టిసిపేట్ చేయడం, అలాగే వాళ్ళ యొక్క జీవనశైలి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు తయారవుతారు, ఏ రకంగా వెళ్తారు అనేది ఒకసారి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. మన పేరు మీది? నా పేరు వెంకటేష్. వెంకటేష్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ సత్రంపాడి నుంచి అండి. మీ ప్రాపర్ పోకరు సత్రంపాడి. ఏం చేస్తుంటారు మామూలుగా ఏం చేస్తాం, వ్యవసాయ పనికి వెళ్తాం, సంక్రాంతి నెలలు ఎద్దును పట్టుకొని ఊళ్ళోకి వెళ్తాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సత్రంపాడి. సత్రంపాడి. ఏం చేస్తుంటారు మామూలుగా ఇప్పుడు సన్నామేళానికి వ్యవసాయ పనికి వెళ్తాం. అసలు గంగిరెద్దులు అనేది ఏంటి ప్రత్యేకత, ఏంటి, ఎందుకు వెళ్తూ ఉంటాయి ఇళ్ళకి? సంక్రాంతి రోజున ఎందుకు వెళ్తారు? సంక్రాంతికి వెళ్తే మంచిదని చెప్పి దివిస్తాకి వెళ్తారు. దివిని పెడితే మంచిదని చెప్పి ఇంటింటికి వెళ్తామండి. కానీ ఇప్పుడు అంత పట్టించుకుంటలేదు. ఎందుకు అంతరించిపోతున్నారు మీరు? అంతా పట్టించుకుంటలేదండి జనాలు, పట్టించుకుంటలేదని చెప్పి మానేశారు అంతా. ఇంకా మేము కూడా ఉన్నంత వరకు తిరిగి చిన్నపిల్లలు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరంతా? మేము సంక్రాంతి డిసెంబర్ 15వ తారీఖున స్టార్ట్ చేస్తాం. సంక్రాంతి లాస్ట్లో మళ్ళీ మానేస్తాం. ఇప్పుడు మీరు ఉండడానికి ప్లేసులు కూడా లేవు కదా మరి? అదేనండి, ఈ నెలకి ఇంతే. ఇంకా ఈ నెలలో డేరాలు వేసుకునే ఇంతే. ఇంకా మీరు కూడా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? మేము పుట్టిన కాడ నుంచి ఇదేనండి. మా తాతల తండ్రుల కాడ నుంచి ఇదే రకంగా వస్తున్నామండి. అది బాగా ఎరితి పోనీలోక మర్చిపో ఊరు మనిషికి ఒక ఊరు అండి. ఏ ఊరు ఆడే తిరగాల, ఎవరి పేట ఆడే తిరగాల. ఇక్కడ కట్టడి కట్టుకొని అన్నీ తీసుకొని ఒక ఊరు పోతే ఒక 50 ఏళ్ళు తప్పేస్తారు. మా ఊరు మేము పోనిచ్చుకోలేక తాతల తండ్రుల కాడ నుంచి మాకు ఎట్లా తిరుగుతాం, సాంప్రదాయం పోనిచ్చుకోలేక మేము తిరుగుతున్నాం. మీ గౌరవం ఎలా ఉంది బయట? ఇప్పుడు గౌరవం అంటే మా బాబులో మా తాత ఉన్నప్పుడు ఇంకా గౌరవం బాగుందండి. మా నాన్నలు వచ్చినాక కొద్దిగా పడిపోయింది. మేము వచ్చాక ఇప్పుడు అసలు గౌరవం లేదండి. ఏదో వచ్చేదా పోయేదా గంగిరెద్దు అన్నట్టు చేస్తున్నారు. కానీ కాకపోతే పట్టించుకున్న వాళ్ళు మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని అది చేయాలి అన్నోళ్ళు లేరండి. మేము ఇక ఏదో ఎట్టగా గుడిసెలు వేసుకుంటాం, మనుషులు తడిచిన ఎండకెండి ఎట్టాగ వానకు తడిచి ఎట్టాగే తిరుగుతుంటామండి, కొన తాగుతుంటాం. ఇక కాకపోతే సందకాడి నుంచి మా తాతల తండ్రి కాడి నుంచి ఈర్తి ఎట్టగా వచ్చిందండి. అంటే సాధారణంగా గంగిరెద్దుల వాళ్ళు అంటే కనుక చాలా ధనుర్మాసంలో ఎక్కువ అంటే గంగిరెద్దు హరిదాసుడు అనేది సంక్రాంతికి పండక్కి గుమ్మం దొక్కాలని ఎప్పుడో తాతల తండ్రుల కాడి నుంచి ఎప్పుడు ఉందండి. ఇప్పుడు వచ్చినా పర్వాలేదు, రాపోయినా పర్వాలేదు అన్న ఉద్దేశంలో వెళ్ళిపోయారండి. ఏదో ఇంటి ముందుకు వస్తే ఏదో వచ్చేదని ఏదో 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాము తప్ప ఏదో వచ్చేదని అది పద్ధతులు లేవు. ఇంతవరకే ఎద్దు ఆంబోది వస్తే పూజ చేసి ఒడ్లు పెట్టి దానా పెట్టి తవుడు పెట్టి అవన్నీ చేసేవాళ్ళు సాంప్రదాయం. ఇవన్నీ పెట్టాలా గంగిరెద్దు కానీ ఉండేది. ఇప్పుడు ఏముందండి, అయితే 2 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతారు. ఏ పిల్లలకి ఇచ్చి పంపించేస్తున్నారు, పైకి వెళ్ళమని అని చెప్పుకొస్తున్నారు. అసలు ఇంటికి మీరు వెళ్తే ఎలా గౌరవించాలి, ఏం చెయ్యాలి, మీకు అసలు ఏం చేయాలి, ఎలా గౌరవించాలి? చేయాలండి, ఎద్దుకు పూజ చేయాలండి. బాగా ఎంతో కొంత రూపాయి 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలా. మేము ఏదో మేము ఆశీర్వదించి పోతాం. ఇక ఆంబోతో బసవయ్య అంటే ఎప్పటి నుంచో వచ్చిందండి. ఆంబోతి నమస్కారం చేద్దాయి, ఇంట్లో అడుగు పెడతాయి, వెళ్ళిపోతామండి. ఏదో ఆశ్రయించి వెళ్ళిపోతాం. ఎంత ఖర్చు అవుతుంది మీకు? మాకు ఖర్చు అంటే ఇప్పుడు ఎద్దుని కొనాలంటే 2 లక్షలు అండి. దాన్ని కొనాలంటే 2 లక్షలు, దాన్ని కొనాలంటే 2 లక్షలు అవుతుంది. దాన్ని మేము 2 లక్షలు పెట్టితే కానీ ఎద్దు రాదండి. దానికి రోజుకు 300 పెట్టుబడి పెట్టాలి. మేత గడ్డే కానీ ఉలవలే కానీ రోజుకు 300 దాకా ఇద్దండి మేత. మాకు వచ్చే ఖర్చు ఏంటంటే ఈ నెలలు వస్తాయండి. తర్వాత ఇంటికాడ కట్టేసుకొని మేపుకోవాలి. ఈ రూపాయి దాని మీద వచ్చేది లేదు, మేము తినేది లేదు. అదే ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారు మీరు? ఆధారం అంటే ఎంతమంది ఆధారం అంటే ఇంటి మొత్తం పోషించుకోవాలి. దాన్ని పెట్టి ఇంటి మొత్తం దాని మీద బతకాలండి.
అది ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత మీరందరూ కలిసి ఏం పనులు చేస్తుంటారు, ఎక్కడెక్కడికి తిరుగుతుంటారు? అంటే ఎవరికి ఇష్టం వచ్చిన పని ఆడలేనండి. ఇక ఏదో ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తాం, వ్యవసాయం పనికి వెళ్తామండి, లేకపోతే ఏదో దేవుడి మేళాలకి వెళ్తాం, సంబరాలకి వాటికి వెళ్తాం. మీ దగ్గర చూస్తే చిన్నపిల్లలు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. ఈ చిన్నపిల్లలు కూడా అంటే వీళ్ళు చదువుకుంటున్నారా? చదువుకుంటా అంటే మీరు వృత్తిని ఇంకా వీళ్ళు ఈ తరం కొనసాగిస్తారా? కొనసాగిస్తామండి. వాళ్ళది లేదండి, మాతోటే అంతమైపోతాయి. అంటే మీ మీద అంటే వాళ్ళకి ఇప్పుడు జనరేషన్కి తెలియక మీ గురించి, లేకపోతే అది తెలుసు కొంతమంది అండి, తెలియక కొంతమంది తెలియకండి. కొంతమంది తెలియక, కొంతమంది తెలిసి, కొంతమంది చెప్పలేమండి. కాదు మన తెలిచేస్తున్నారు, తెలిచేది లేదండి. మనం ఏం చెప్తాం. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు ఆల్రెడీ? పొద్దున్నుంచి పొద్దున్న 7 గంటలకు బయట వెళ్తామంటే పొద్దున్న సాయంకాలం 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు వచ్చేపాటి. అప్పటి వరకు నడుస్తూనే ఉండాలి, ఎద్దు నడుతూనే ఉండాలా, మేము నడుతూనే ఉండాలా, మాట్లాడుతూనే ఉండాలా, బోరవుతూనే ఉండాలా. ఏలూరికి లేదు. 7 అవుతే ఏం లేదండి. కాకపోతే పైసా అనేవి మా పొట్ట ఆధారంకి తిరుగుతాం తప్పదు. అదండి 7 అవుతే పెద్ద పండగ కాడ లేదు. ఏట అంటే పండగ ఉంటాయి, పండగ అంటే ఏదన్నా 10 రూపాయలు రావాలి. 7 అది కాడ లేదు. రైట్, చూసారుగా ఎంత చక్కగా వివరిస్తున్నారు. అంటే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ మా జనరేషన్ని ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆదరణ తక్కువైంది కూడా వీళ్ళు వివరించడం జరుగుతుంది. అయితే ఏదైనప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరత ఎంతో ఉంది. సో సంచారు జాతుల్లాగా చాలా వరకు అంటే ధనుర్మాసంలోనే చాలామంది ఇక్కడికి వచ్చి తమ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఈ గంగిరెద్దు వాళ్ళు నిజంగా ఇంటికి గంగిరెద్దు వస్తే కనుక దానికి కనుక మనం నమస్కారం పెట్టుకుని ఏదైనా మనం చేసుకెళ్తే ఇక్కడ వాళ్ళకి ఏమైనా దానం చేసుకెళ్తే పుణ్యం వస్తుందని చెప్పి కూడా క్లియర్ కట్ చెప్తున్నారు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీస్ కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా రానున్న రోజుల్లో ఈ జనరేషన్లో ఈ గంగిరెద్దును చూడడం చాలా అరుదు అని చెప్పి కూడా వీరు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి.